ప్రతి ఆడవాళ్ళల్లోనూ ఎగ్ నెంబర్స్ తగ్గుతూ ఉంటాయి. ఒక ఏజ్ దాటాక అది ఇంకా తగ్గిపోతుంది. అది ఎంత, ఎవరికి, ఎప్పుడు అనేది చెప్పడం కష్టం. ఇండివిజువల్కి చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళల్లో అవుతుంది. అట్లనే యంగ్ ఏజ్లో కూడా చాలామందికి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఇలా ఎగ్ గ్రోత్ అవ్వటం అనేది తక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ అస్సలు జరగదు అనే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు యంగ్ ఏజ్లో. సో వాళ్ళకి ముందే టెస్టుల ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. దాంట్లో హార్మోన్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, స్కాన్స్ ఉంటాయి. ఇవన్నిటితో మనం ఏమంటే ముందే ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఉంది. ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళల్లో ఏంటంటే అంత బాగానే కనపడుతుంది, ఇంజెక్షన్స్ ఇస్తాము, కానీ మనకి బయటకు వచ్చేసరికి రిజల్ట్ అంతగా కనపడదు. వాళ్ళల్లో ఏంటంటే జెనెటిక్ లోపాల వల్ల అలా జరుగుతుందని చెప్తా ఉంటున్నాం అన్నమాట. సో అది కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జాగ్రత్తగా చూసుకుంటా పోతే హార్మోన్ అసెస్మెంట్లోనే ఐడెంటిఫై చేస్తున్నాం. సో ఇలా 3 రకాల కారణాల వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్ కొంచెం తగ్గచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎండ్ స్టేజ్లో అసలుకే ఎగ్ రిజర్వ్ ఏమీ లేదు అన్న వాళ్ళకి అసలుకి డెవలప్మెంటే ఉండదన్నమాట. ఏజ్ ఎక్కువైనా కానివ్వండి, లేదా ఓవేరియన్ రిజర్వ్ బాగా తక్కువ ఉందన్నా కానివ్వండి, వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే.